అవధూత ఉన్మత్త స్థితిలో ఉన్నటువంటి వారు సాక్షాత్ బ్రహ్మస్వరూపమై బ్రహ్మలోనే లీనమవుతూ బ్రహ్మలోనే ఉదయిస్తూ బ్రహ్మ పదార్థమై గోచరిస్తున్నటువంటి ఆ సుఖమహర్షి ఆ గంగా తీరంలో అందరూ కూడా ఏం చేయాలి, 7 రోజుల్లోనే ఆ యొక్క అంతిమ గడియ వస్తుంది కదా అని ఆలోచించేస్తూ ఉంటే అది ఎవరికి? సాక్షాత్తు మంచి ధర్మ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి పాండవుల వంశాంకురమైన పరీక్షిత్ మహారాజు, అభిమన్యుని కుమారుడు, ఉత్తరాగర్భము నుంచి వచ్చినవాడు. గర్భములో ఉన్నప్పుడే ఆ యొక్క భగవంతుడు సుదర్శన చక్రం ద్వారా బ్రహ్మాస్త్రాన్ని ఆపి ఈ యొక్క అంకురాన్ని అందించాడు. అందుకే స్వాముల వారు అంకురము మరియు అంకుశం గురించి మనం బాగా ఆలోచించాల్సి ఉందండి. జ్ఞానాంకురము, వంశాంకురము అని అంటారు. అంటే ఎప్పుడైతే ఆ గురు దయ, గురు భిక్ష, ఆ గురు భిక్ష ద్వారానే జ్ఞానం వస్తుంది. అక్కడే అంకురం మొదలయ్యేది. ఎప్పుడు మన అహంకారం పెరిగిపోతుందో అంకుశాన్ని ప్రయోగిస్తారు. అందుకే జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమః అన్నారు. మన కళ్ళకు అంజనం ఉంది, అజ్ఞానం ఉంది. మనం మానవునిగా చూస్తుంటాం. మహాత్ములలో దేదీప్యమానమైనటువంటి వెలుగును తెలుసుకోలేనటువంటి పామరులై ఉన్నటువంటి మానవులు మనలాగా గురువులు అనుకుంటారు. మనలాగానే, మనకంటే చిన్నవారు, వయస్సు, ఇవన్నీ ప్రాధాన్యంగా ఆలోచించేస్తుంటారు. కావున మనం లక్ష్య పెట్టి ఆలోచించవలసింది ఏంటంటే, ఆ గంగా తీరంలో ప్రయోపవిష్టుడై ఉన్నటువంటి ఆ యొక్క పరీక్షిత్ మహారాజుకు మరి దేవఋషులున్నారు. మరి భగవద్గీతలో మునీనాం అప్యహం వ్యాస అన్నారు ఆయన. సాక్షాత్ భగవాన్ విష్ణు అవతారం వేదవ్యాసులు వారు. మరి సకలమైన ఋషులు, దేవతాగణం అందరూ ఉండి కూడా ఆ గంగా తీరంలో మరి ఆయన ప్రాయోపవిష్ణుడైనటువంటి ఆ యొక్క పరీక్షిత్ మహారాజుకు మోక్షాన్ని ఇవ్వగల సమర్థుడు ఎవరు? చాలా చిరుతవాడు, చిన్నవాడు. చిన్నదైనా అది నిప్పు ప్రపంచాన్ని కాల్చేస్తుంది. చిన్న దీపమైన ఎంతో జ్ఞానాన్ని వికసింపచేస్తుంది. అందుకే జ్ఞానజ్యోతి అంటారు మహాపురుషులను. శ్రీ సత్యచంద్రశేఖరన్ సరస్వాముల వారు చాలా చిన్న వయసు అనుకోవడం సాధ్యమా? మహత్తరమైనటువంటి 70 పీఠాధిపతుల సంపూర్ణ తపస్సును ఆయన యొక్క హృదయం నిక్షిప్తమై ఉంది. మేము వారితో తిరిగాము విజయయాత్రలో. వారు మా పక్కనే కూడా ప్రయాణం చేశారు వాహనంలో. ఎవరు ఊహించగలరు ఆయన మరునాడు పీఠాధిపతులు అవుతారని? అది భాగ్యరేఖ అలా ఉంది ఆయనకు. అది సాక్షాత్తు విధి. ఎవరు? బ్రహ్మస్వరూపమైనటువంటి శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఆయన భాగ్యరేఖను రాశారు ఆయన నుదుటిపైన. అది 4 మహావాక్యాలు అందించారు. ఎక్కడ? పరమ పవిత్రమైన పునీత క్షేత్రమైనటువంటి ఆదిగురు శంకర్ల వారికి మహత్తరమైన ప్రీతి పాత్రమై ఆయన అక్కడ సిద్ధి పొందిన స్థానం కాంచి కామకోటి పీఠమని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. గురువుల్ని ఎప్పుడూ కూడా మనలాగా మానవులను ఎవరనుకుంటారో వాళ్ళ పశు సమానమని అర్థం, పశుప్రాయులు. అందుకే మనం శిశుప్రాయంగా ఉండాలి. ఇక్కడ ఆ యొక్క పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశం చేస్తుండే చిన్న బుడత ఎవరు? శుక మహర్షి. ఆయనలో జ్ఞానం ఎంతగా ఉంది. ఆయన అన్నాడు పరిహసిస్తూ, ఏంటిది, దీనికి ఎందుకు ఇంతమంది ఆలోచించేస్తున్నారు? చాలా సులభంగా మోక్షానికి వెళ్ళవచ్చు అన్నాడు ఆయన. ఇదే భారతీయ సంస్కృతి. ప్రపంచంలో సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిహారం ఇవ్వగల సమర్థత గురు స్వరూపమైన భారతదేశానికి మాత్రమే ఉంది. వైజ్ఞానికంగా తీసుకోండి, మేటి మేటి మహాపురుషులు ఈ లోకంలో అవతరించి ఉన్నారండి. అందుకే విశ్వమంతా కూడా మన వైపు తొంగి చూస్తుంది. భారతం అంటే ఏంటి? ఈ భారతదేశం ఎంత గొప్పదైనటువంటిది, ఎంత మహర్షులకు జన్మనిచ్చినటువంటిది. ఇట్టి చక్కటి నేల, ఈ నేలకు ఉదయం లేస్తే ప్రణామాలు అర్పించాలి భూదేవతకు. తల్లి, ఇంతమంది జన్మనిచ్చావమ్మా, నేను ఈ జన్మలో ఈ యొక్క భూమిపై నేను పడ్డాను, నాకు అనుగ్రహించు తల్లి, ఈ పాదధూళి నా పైన ఎల్లప్పుడూ శిరస్సు పైన ఉండాలని ఆ మహత్తరమైన మాతృమూర్తి నమస్కరించాలట. ఆత్మీయులారా, ఆ శుక మహర్షి అన్నాడు, ఖట్వాంగ మహారాజుకు ఒక ఘడియ మాత్రం ఉండింది. ఆయన ప్రాయోపవేశం చేశాడు భగవన్ నామ చింతన చేస్తూ.
ఆత్మీయులారా, వేదం ఏం చెప్తుంది? స్మరణ, జ్ఞాపకం, జ్ఞానం. విస్మరణ అయిపోతే అంతే. చూడండి, స్మరణ, విస్మరణ. అతనికి ఆ స్మరణతోనే ఆయన మోక్షాన్ని పొందాడన్నారు. ఎవరు? సుఖమహర్షి. ఇంకా 7 రోజులుంది వీరికి. 7 days అంటే 7. మనం ఏదైతే వివాహంలో సప్తపది అంటాం, అలానే సప్త చక్రాలు. మహత్తరమైనటువంటి గురు భూమిక. అది మహత్తర గురు భూమిక అంటారు దాన్ని, జ్ఞాన భూమిక. దానికి 7 స్టెప్స్ ఉన్నాయి. ఆ విధంగా మొన్న ఆ యొక్క శ్రీ సత్య చంద్రశేఖర సరస్వాముల వారు ఉత్తరానికి తిరుగుతూ 7 అడుగులు నడిచారు ఆయన. ఎందుకు? మనల్ని అందరిని ఉద్ధరించడానికి కోసం. అగో మీ ముందు దింపుతున్నాను చూడండి నా యొక్క శిష్యుణ్ణి, మిమ్మల్ని ఉద్ధరించడానికని అందరి సమక్షంలో, కామాక్షి సమక్షంలో మనందరికీ మహత్తరమైనటువంటి భాగ్య రేఖ, భాగ్య వెలుగును అందించారు శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు వారు. ఆత్మీయులారా, మహత్తరమైనటువంటి వేద సమానమైనటువంటి భాగవతాన్ని సులభంగా అందించాడండి. వేదవ్యాసుల వారు నివేరిపోయారు. నేను పురాణాలకు ఇంత ప్రాముఖ్యం ఉంది, అందుకే విశేషంగా భాగవతాన్ని అందించారు. ఎవరు? వేదవ్యాస మహర్షి. ఎక్కడ? ఆ ప్రయాగ తీర్థం దగ్గర, సరస్వ నదీ తీరం, గుప్తగామిని ఆమె. అక్కడ ఆయన విచారమగ్నుడై ఉండగా నారద మహర్షి వచ్చి పరమ పవిత్రమైనటువంటి జ్ఞాన ప్రవాహమైనటువంటి సరస్వతి ప్రవాహం దగ్గర మీరు చింతాక్రాంతులు ఎందుకు కూర్చున్నారు? వేదశిఖలాగా ఉన్నటువంటి ఉపనిషత్ సారమైనటువంటి భాగవతాన్ని మీరు రచించండి అనగా ఆయన అన్నారు, అక్కడక్కడ నేను రచించాను భగవాన్ విష్ణు గురించి అనగా, అలా కాదు, సంపూర్ణమైనటువంటి భాగవతాన్ని మీరు రచించాలి, భూమికి అందించాలనగా ఆయన ఆజ్ఞని శిరసా వహించి ఆ యొక్క భాగవత గ్రంథం మనకి ఈరోజు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, ముక్తి, ఇదే భాగవతం. భాగవతము అని 10 సార్లు అంటే బాగవుతాము అని అర్థం. మనం బాగుపడాలంటే భాగవతం చదవాలి. ఆత్మీయులారా, సుందర రస గోళికల్లాగా ఉన్నటువంటి ఆ యొక్క సంస్కృతమైన భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి ఆ బమ్మెర పోతను మనం ఏమని ఆయనకు వర్ణించగలం? ఆయన కవితా శైలి, సహజ పాండిత్య దురంధరుడు. అటువంటి మహాపురుషుడు పోతన, బమ్మెర పోతన. ఆయన ఆంధ్రీకరించి మనకు అందించాడు. ఆయన పద్యాలు చెప్పుకున్న వారికే గొప్ప గౌరవాలు లభ్యమవుతున్నాయంటే, భాగవతాన్ని యథాతథంగా జీవితంలో పాలిస్తే భగవంతుడే మన దగ్గర ఉండిపోగలడు, భగవంతుడు అయిపోగలడు తాను. అందుకే ఎవడైతే భాగవతం కానీ భగవద్గీతను కానీ సదా తచ్చింతనలో ఉన్నటువంటి వాడు అదే పరవశ్యంతో తద్రూపకమైపోతాడట. అతను తద్రూపకంగా మారిపోతాడు. లవణం తోయ సంస్పర్శాత్ ధ్రువతోయం విలీయతే మనోహి బ్రహ్మ సంస్పర్శాత్ బ్రహ్మభూతోది గచ్చతి అంటాడు గురువులు. ఆ యొక్క లవణం జలములో పడగా తన యొక్క నామరూపాలను పోగొట్టుకొని ఆ యొక్క ఉప్పు నీరుగా మారిపోతుంది. అలానే మనస్సు అనేది, ఆ నామరూపాలు లేనటువంటి మనస్సు ఆ బ్రహ్మలో విలీనమైపోతే బ్రహ్మ పదార్థంగా మారిపోతుంది. భాగవతం ఏమిటి? బ్రహ్మ పదార్థం. అది ఎవరి ద్వారా వచ్చింది? సుఖ ముఖము ద్వారా వచ్చింది. అది ఎవరు? ఆయన సాక్షాత్తు మన కాంచి కామకోటి పీఠ పరంపరలో వచ్చిన వారు సుఖయోగీంద్రులు. అందుకే ఆషాఢ శుద్ధ పౌర్ణమి వస్తూ ఉందండి. జూలై 10 నాడు చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. ఆ రోజు వేదవ్యాస పూజ, గురు పౌర్ణిమ రోజు ఎంత వైభవంగా చేస్తారు కాంచి కామకోటి పీఠాధిపతులు. ఈసారి మరొక కొత్త వెలుగు శ్రీ సత్య చంద్రశేఖరేణ సరస్వతి మహాస్వాములు వారు కూడా ఆ యొక్క గురు పౌర్ణిమ పూజకలో ఉండి మనందరికీ కూడా దివ్యమైనటువంటి హరిహరుల దర్శనం మనకు కలుగుతుంది. ఆత్మీయులారా, మనోజ్ఞమైనటువంటి భాగవతం శ్రవణం చేసినటువంటి, పానం చేసినటువంటి ఆ యొక్క పరీక్షిత్ మహారాజు అదే ధ్యాసలోనే ఆ భగవత్ ఐక్యాన్ని చెందాడు. గురువు అనేవారు ఎవరంటే,
గురువు యొక్క మహాత్యాన్ని చెప్పాలి అంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా? గురువు అనేవాడు నడుచుకుంటూ వచ్చాడండి ఇక్కడికి, పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి. కాంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నడయాడు దైవం. వారి తదంతే వాసివరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు నడిచి వచ్చే దైవం ఆయన. ఆ నడిచి వచ్చే దైవమే శుక మహర్షి. ఈయన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మాటలు చెప్పాను కదా, అంకురము అంకుశమని, ఎలా చిలక పలుకుల్లాగా ఉంటాయి. బ్రహ్మ పదార్థం దాగి ఉంటుంది, అందుకోగలవాడే శ్రీమంతుడు, అందుకోలేనివాడు పేదవాడు. జాతి మత కుల వీక్షణ లేకుండా శంకర విజయేంద్ర సరస్వాముల వారు సకల మానవాళినంతటిని కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఆశీస్సులు అందిస్తుంటారు. వారిని ఎవరు నిత్యము దర్శిస్తుంటారో వారు భాగ్యవంతులు. నాకు ఈ యూట్యూబ్ చేస్తున్నందువలన దేశ విదేశాల నుండి ఎందరో కూడా నాతో మాట్లాడుతూ చెప్తుంటారు, స్వామి మాకు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు స్వప్నంలో వచ్చారు, మాకు రుద్రాక్షలు ఇచ్చారు, పూలహారాలు ఇచ్చారు, పూలహారాలు అందుకున్నారు, మా యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలని మేము చెప్తున్నామన్నారు వాళ్ళు. అమ్మ ఇది నిత్య నైవేద్యము అన్నారు. శంకర విజయేంద్ర సరస్వాములు వారి మహిమలు నిత్య నూతనము, నిత్య నైవేద్యం. అది వారు అక్కడ ఉండే సర్వము కూడా దర్శించగలరు. అందుకే అనతి స్వల్ప కాలంలోనే కాంచి కామకోటి పీఠాన్ని ఉత్తుంగ శిఖరాలకు తీసుకువెళ్ళిపోయారు వారు. ఇంకా చూస్తూ ఉండండి ఏమవుతుంది. ఆ యొక్క విరాజమానమై ఆరుగురి శంకరులను తలపించేటువంటి ఘనమైన కార్యాలు నిశ్శబ్దంగా చేస్తారు ఆయన. అందుకే ఆత్మీయులారా అందుకోండి, ఆయన పాద పద్మములను ఆశ్రయించండి, ఆయన కరుణా కటాక్ష వీక్షణములకై ప్రయత్నించండి. మీరు భాగ్యదేవతను అనుభవించండి, భాగ్యదేవత కృపా కటాక్షాన్ని పొందండి ఆత్మీయులారా. ఆ విధంగా పురాణములో మేటిదైన భాగవతం ద్వారా మోక్షాన్ని సంపాదించారు. అందుకే శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సిద్ధి పొందిన తర్వాత 1 సంవత్సరం లోపల అనేకమైన యజ్ఞయాగాదులు, చండీ యాగాలు అన్నీ శ్రీవారు జరిపించారు. అది శాస్త్రం, సంప్రదాయం. ఆశ్చర్యపోతున్నారా? ఇంకొక విషయాన్ని చెప్తాను. మహారాష్ట్రలో గొప్పవాడైనటువంటి గోవింద గిరిరాజ్ మహారాజ్, ఆత్మీయులారా వినండి, ఎటువంటి మహాపురుషులు కాంచి కామకోటి పీఠంలో ఎంత వినయంగా ఉన్నారో, ఎటువంటి వారు ఎన్నెన్ని ప్రవచనాలు చేస్తున్నారో, ఉత్తర హిందూస్థాన్ అంతటినీ కూడా ఏలుతున్నటువంటి మహాపురుషులందరూ శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి పాదం దగ్గర అలా తల వంచి కూర్చుని ఉంటారు. ఒక్క భాషకే పరిమితమైన వారు కాదు, అనేక భాషలలో అగ్రగణ్యం సాధించి నేడు అయోధ్య పీఠంలో, అయోధ్య జన్మభూమిలో శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి కృపా కటాక్షంతో అక్కడ శ్రేష్టమైనటువంటి పదవిని సంపాదించారు. ఏమిటది? కోశాధికారి పదవి. ఆత్మీయులారా మీరు ఒక్కసారి పూర్వంలో ఉన్నటువంటి వీడియోలు చూడండి. అయోధ్య రామ జన్మభూమి శంకుస్థాపన కార్యక్రమాన్ని చూడండి. నాడు గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు ఎదురుగా ఉండగా ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు అక్కడ, అంతే. శంకుస్థాపన సమయంలో ఎవరు? శ్రీ గురుగిరి గోవిందగిరి మహారాజ్ గారు. వారిది ఏ ఊరు? మహారాష్ట్ర, అళంది. తుకారాం మహారాజ్ జన్మించిన మహాస్థానం అది. ఎవరు? ఈ యొక్క గోవిందగిరిరాజ్ మహారాజ్ గారు. వారు మహారాష్ట్రకు చెందినవారైనా ఉత్తర హిందూస్థానంలో ఆయన ఉపన్యాసాలు వినడానికి ఆతురుతుంటారు. వైజాగ్లో ఆయన ఉపన్యాసం వేల సంఖ్యలో, అది విశేషమైన అతిథులు, సామాన్యులు కాదు కూర్చున్నవారు. అప్పుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఆ యొక్క సభ్యులందరూ కూడా ఎంతో సాదరంగా స్వాముల వారిని ఆహ్వానించారు. స్వాముల వారికి ఎంత ఉచితమైన ఆసనము, ఆ కార్యక్రమాలు ఎంత వైభవంగా జరిగాయి. ఈ విజయ యాత్రలో మరువలేనటువంటి సంఘటనలు మనం మరల జ్ఞాపకం చేసుకోవడం మన నాలుకకు ఎంతో రుచి, ఆ చెవులకు ఎంతో రుచి.